అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఈ మధ్య వచ్చిన మిరాయ్ టీజర్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ఈ టీజర్ భలే ఆసక్తి రేకెత్తించింది కదూ. నిజంగా తేజ సజ్జా మంచు మనోజ్ కాంబినేషన్ కూడా కొత్తగా ఉంది. చాలా రివ్యూలు, అనాలిసిస్ ఆర్టికల్స్ చూశాను. ఇంకా టీజర్ డైలాగ్స్ కూడా. అవును, వాటి ఆధారంగానే మనము ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అసలు ఎందుకింత బజ్ వచ్చింది దీనికి? అదే కదా, కథేంటి, విజువల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూద్దాం. సరే, ముందుగా ఆ ఇంపాక్ట్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద సినిమాలతో పోల్చారు. అంటే కల్కి 2898 ఏడీ, బ్రహ్మాస్త్ర లాంటివి. అవునవును, ఆ రేంజ్లో విజువల్స్ ఉన్నాయంటున్నారు. రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు కదా, సెప్టెంబర్ 5, 2025. అయితే పోలికలు పక్కన పెడితే దీనికంటూ ఓ స్పెషాలిటీ ఉన్నట్టు అనిపించింది నాకు. ఖచ్చితంగా ఆ విజువల్ ఎఫెక్ట్స్ చాలా బావున్నాయి. చాలా అంటే చాలా. ముఖ్యంగా ఆ పాతకాలం కొండలు, ఆ యుద్ధ వాతావరణం నుండి సడన్గా మోడర్న్ సిటీస్కి మారడం. ఆ ట్రాన్సిషన్ ఎంత స్మూత్గా ఉందంటే ఎక్కడా తేడా తెలీలేదు. ఆ టెక్స్చర్సు, లైటింగ్ కూడా అబో. నిజమే, చాలా హై క్వాలిటీ విఎఫ్ఎక్స్ అది. ఆ టెక్నికల్ టీంని మెచ్చుకోవాలి. ఇంకా తేజస్ సజ్జా ఆ ట్రైన్ మీద పరిగెత్తే సీన్ ఒకటుంది. అదిరిపోయింది. ఆ కత్తి ఫైట్స్ కూడా చాలా స్టైలిష్గా తీశారు, కొత్తగా ఉన్నాయి. కొందరు వార్ 2 విజువల్స్తో కూడా కంపేర్ చేస్తున్నారు. అవును, విన్నాను. అంటే యాక్షన్ సీన్సు విజువల్స్ కోసం మాత్రమే కాదు, కథ చెప్పడానికి వాడుకున్నట్టు ఆ ఫీలొచ్చింది. విజువల్స్ ఇంత బాగున్నాయి కాబట్టే అసలు కథేంటి అని ఇంకా ఎక్కువ ఆసక్తి పెరిగింది. టీజర్ చూస్తుంటే తేజ సజ్జా క్యారెక్టరు ఒక సూపర్ యోధలాగా. అవును, మొదట్లో తనకే తన పవర్స్ తెలియని ఒక అమాయకుడిలా. తర్వాత ఏదో దైవిక గ్రంథాలు, వాటిని కాపాడే యోధుడుగా మారతాడేమో. ఆ జర్నీగా కనిపిస్తోంది. ఆ క్యారెక్టర్ ఆర్క్ ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. ఇకపోతే మంచు మనోజ్ బ్లాక్ స్వోర్డ్గా అసలు ఊహించలేదు కదా విలన్గా. ఆయన లుక్ కానీ, ఆ ఇంటెన్సిటీ గానీ, వావ్. అవును, చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అది. కేవలం విలన్లా కాకుండా కథలో ఒక మేజర్ ఫోర్స్లా ఉంటాడనిపిస్తోంది. వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్, అదే మెయిన్ పాయింటేమో. బహుశా. మరి ఆ కర్ర ఒకటి పదే పదే చూపిస్తున్నారు, అదే మిరాయ్ అంటారా? అదొక కీలకమైన వస్తువులాగే ఉంది, చాలా పవర్ఫుల్ ఐటంలాగా. తేజ సజ్జా డైలాగ్ కూడా ఉంది కదా, 4 పుస్తకాలు, 100 ప్రశ్నలు, ఒక కర్ర అని. అవును, 9 books, 100 questions, 1 stick. ఆ 9 books అనగానే నాకు అశోకుడి 9 అన్నోన్ మెన్ గుర్తొచ్చారు. ఓ నిజమే కదా, ఆ రహస్య గ్రంథాలు, ఆ కాన్సెప్ట్ ఏమైనా వాడుతున్నారా? బహుశా, ఎందుకంటే టీజర్లో అశోకుడి ప్రస్తావన కూడా ఉంది. అవును, ఉంది. అశోకుడు, 9 బుక్స్, మళ్లీ చివర్లో శ్రీరాముడు కనిపించడం. అదే, ఇవన్నీ చూస్తుంటే ఇది సింపుల్ సూపర్ హీరో స్టోరీ కాదు. హిస్టరీ, మైథాలజీ, ఫ్యాంటసీ అన్నీ కలిపి ఒక పెద్ద కాన్వస్ మీద. అవును, కథకు చాలా లేయర్స్ యాడ్ చేస్తున్నారు. ఆ డెప్త్ ఎలా ఉంటుందో చూడాలి. ఆ గుహలో సాధువుతో సీను, ఆ డైలాగ్స్, తర్వాత ఆ ట్రైన్ ఫైట్ అన్నీ కనెక్ట్ అవుతున్నట్టున్నాయి. అవ్వు, అన్నీ కూడా ఏదో పెద్ద పర్పస్ని సూచిస్తున్నట్టున్నాయి. మేబీ మంచికి చెడుకు మధ్య జరిగే ఆ ఎటర్నల్ వార్ లాంటిది. విజువల్స్ గ్రాండ్గా ఉన్నాయి, స్టోరీలో డెప్త్ ఉంది, హిస్టారికల్ మైథలాజికల్ టచ్ ఉంది. అంటే అన్నీ బాగున్నాయి. అవును, కానీ ఇన్ని ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమేమో అనిపిస్తోంది. కథ కన్ఫ్యూజింగ్ అవ్వకూడదు కదా. అది నిజమే, ఆ రిస్క్ ఉంటుంది. ఇలాంటి మల్టీ జానర్ సినిమాల్లో అది కామన్. కానీ టీజర్కొచ్చిన రెస్పాన్స్ చూస్తే ఆడియన్స్ రెడీగా ఉన్నారని అనిపిస్తోంది. ముఖ్యంగా హనుమాన్ తర్వాత తేజ సజ్జా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఖచ్చితంగా. అనలిస్ట్స్ కూడా ఇది ఇండియన్ సినిమాపై మంచి ఇంపాక్ట్ చూపిస్తుందని అంటున్నారు. మొత్తంగా చూస్తే మిరాయ్ టీజర్ విజువల్స్తో, ఇంట్రెస్టింగ్ కథతో, ఆ క్యారెక్టర్స్తో భలే అంచనాలు పెంచేసింది. అవును, హిస్టరీ, మైథాలజీ, మోడర్న్ సూపర్ హీరో ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఒక కొత్త అనుభూతినిస్తుందని ఆశిద్దాం. యాక్షన్ మాత్రమే కాకుండా ఆలోచింపజేసేలా, ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవ్వాలని కోరుకుందాం. నిజమే. ఇక ముగించే ముందు వినేవాళ్ల కోసం ఒక చిన్న ప్రశ్న వదిలేద్దాం. చెప్పండి. ఈ సినిమాలో చూపించిన ఆ 9 బుక్స్, అశోకుడు, శ్రీరాముడు, వీటన్నిటి ద్వారా మన భారతదేశపు గతం, భవిష్యత్తు, ఆ ప్రాచీన జ్ఞానం, మోడర్న్ శక్తులు, వీటికి మధ్య ఏదైనా తెలియని రహస్య సంబంధం ఉంటుందా? దాన్ని ఈ సినిమా ఎలా చూపించబోతోంది? మంచి ప్రశ్న. దీని గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. సరే, ఈనాటి చర్చను ఇక్కడితో ముగిద్దాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.